హీరోలందరూ జోరు మీద ఉన్నారు. చేతి నిండా సినిమాలతో కళకళలాడుతున్నారు. ఎప్పుడు జోరు మీద ఉండి చేతి నిండా చిత్రాలతో కళకళలాడే హీరో మాత్రం స్పీడ్ తగ్గాడు. చేతిలో ఒకే చిత్రం ఉంది, అది కూడా షూటింగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటి అంటే సైలెన్స్ మాత్రమే రిప్లైగా వస్తోంది. రీసెంట్ గా రవితేజ బర్త్డే కానుకగా రిలీజ్ అయిన గ్లింప్స్ ఇది. ప్రస్తుతం ఈ ఒక్క సినిమా మాత్రమే మాస్ రాజా చేతిలో ఉంది. ఈ చిత్రం తర్వాత చిత్రం అంటే రవితేజ నుంచి రిప్లై లేదు. లాస్ట్ ఇయర్ ఈగల్, బచ్చన్, అంతకుముందు వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు లాంటి చిత్రాలు చేసిన హీరో ఈ మధ్య కాలంలో సింగిల్ సినిమాకు ఫిక్స్ కావటం హాట్ టాపిక్ గా మారింది. అయితే త్వరలోనే కొత్త సినిమా కబురు వినిపిస్తాడు అంటోంది టాలీవుడ్. తన నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తోన్న విధంగానే కామెడీ ఎంటర్టైనర్ లో మూవీస్ చేయాలనుకుంటున్నాడట మాస్ రాజా. అందుకోసం మ్యాడ్ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తో డిస్కస్ చేస్తున్నాడట. ముందు మ్యాడ్ తో హిట్, ఇప్పుడు మ్యాడ్ సీక్వెల్ తో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు కళ్యాణ్. ఈ చిత్రం తర్వాత రవితేజతో మూవీ లాక్ అయిందని సమాచారం. మరోవైపు నాని నటిస్తోన్న హిట్ సిరీస్ లోకి రవితేజ కూడా ఎంట్రీ ఇస్తున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. హిట్ 3లో నాని హీరోగా నటిస్తున్నాడు. ఓ కీలకమైన కేసును సాల్వ్ చేయబోతున్నాడు. అలాగే హిట్ 4లో రవితేజ ఎంట్రీ ఇస్తాడని, ఆ విషయాన్ని హిట్ 3 క్లైమాక్స్ లో రివీల్ చేస్తాడని రూమర్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదట.